ఈరోజు వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ గురించి చూద్దాం. అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు వీడియోలో మనం వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ గురించి కానీ చూసాం కదా! ఇప్పుడు వేరియబుల్‌లో మనం జనరల్‌గా ఒక సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. బట్ లెట్స్ సే మనకి జనరల్‌గా రిక్వైర్మెంట్స్‌లో ఎలా అంటే ప్రాక్టికల్ అప్లికేషన్‌లో ఒక మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనకు సింగిల్ ఎలిమెంట్, సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాల్సొస్తది. లైక్ మీరొక ఫ్రూట్ షాప్ ఏదో ఉంది. దాంట్లో మీ దగ్గర అవైలబుల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మీరొక ఎలిమెంట్‌లో స్టోర్ చేసుకోవాలి. అలాగే మీకు ఒక మూవీ రివ్యూస్ ఉన్నాయి. ఒక లిస్ట్ ఆ మూవీకొచ్చిన రివ్యూస్ అన్నీ కూడా లిస్ట్ ఆఫ్ రివ్యూస్ అన్నీ కూడా ఒకే రివ్యూస్ అని ఒక ఎలిమెంట్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇలాంటి మల్టిపుల్ ఐటెమ్స్ అన్నీ కూడా ఒకే ఎలిమెంట్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, దానివల్ల నెక్స్ట్ టైమ్ మీరు ఈజీగా రిట్రీవ్ చేయొచ్చు. దాన్ని ఈజీగా మోడిఫై చేయొచ్చు. ఇలాంటి వీటికి మనకు డేటా స్ట్రక్చర్స్ హెల్ప్ అవుతాయి. సో, ఇప్పుడు మీరు డెఫినిషన్ చూస్తే ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఫార్మాట్ ఆఫ్ ఆర్గనైజింగ్, మేనేజింగ్ అండ్ స్టోరింగ్ ద డేటా. ఓకే. సో, దీన్ని మనకి ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్‌లో గానీ, ఇలా ఒక రిలేషన్స్‌తో గానీ, మన యొక్క డేటాని మల్టిపుల్ ఐటెమ్స్‌ని స్టోర్ చేసుకుంటదది. సో, ఇట్ డిఫైన్స్ ద వే డేటా ఈస్ స్టోర్డ్, యాక్సెస్డ్ అండ్ మానిప్యులేటెడ్, ఎనేబులింగ్ ఎఫిషియంట్ డేటా ఆపరేషన్స్. సో, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఫండమెంటల్ టు డిజైనింగ్ ఎఫిషియంట్ అల్గోరిథమ్స్ అండ్ ప్లే ఎ క్రిటికల్ రోల్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్. ఐ మీన్ మీరు ఏ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ గానీ, డేటా సైన్స్ అప్లికేషన్ గానీ ఏం తీసుకున్నా సరే వితౌట్ యూజింగ్ థీస్ డేటా స్ట్రక్చర్స్ మీరు కోడ్ అనేది కంప్లీట్ అవ్వదు ఖచ్చితంగా. So let's go forward. So there are two types of data structures actually built in, which are defaultly supported in Python, and like there are some other data structures that we have to define. So built-in data structures and list, tuple, dictionary, set. We'll see each of them, and there are other data structures like queues, trees, graphs, and all. But మనం ఈ యొక్క ప్లేలిస్ట్‌కి ఓన్లీ మనం ఈ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ రిస్ట్రిక్ట్ చేస్తాం బికాస్ దీస్ ఆర్ సఫిషియంట్ ఫర్ డేటా సైన్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డేటా సైన్స్ యూజ్ కేసెస్. సో లెట్స్ సీ ఈచ్ ఆఫ్ దెమ్. లెట్స్ సీ వాట్ ఈస్ ఎ లిస్ట్. సో లిస్ట్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, లైక్ మీకు ఒక 10 వాల్యూస్ ఆర్ 100 వాల్యూస్ హౌ మెనీ ఇట్ మే బి, మీరు ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఒక సింగిల్ ఎలిమెంట్లో మీరు స్టోర్ చేసుకోవాలి. ఓకే, అది ఒక ఆర్డర్డ్ వేలో స్టోర్ చేసుకోవాలి. అంటే ఇది ఫస్ట్ రావాలి, నెక్స్ట్ ఈ ఐటమ్, నెక్స్ట్ ఐటమ్. సో ఒక ఆర్డర్డ్ వేలో మీరు స్టోర్ చేసుకోవాలంటే మీరు లిస్ట్‌కి మీరు లిస్ట్ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లిస్ట్ అనేది మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అంటే మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక లిస్ట్‌ని డిఫైన్ చేశారు. అంటే ఒక 100 ఎలిమెంట్స్‌తో. కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్‌లో మీరు ఆ లిస్ట్‌ని మోడిఫై చేయొచ్చు. అంటే ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయడం గానీ, ఉన్న ఎలిమెంట్స్ మోడిఫై చేయడం గానీ, లేదా లిస్ట్ నుంచి ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం గానీ, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. ఓకే. నెక్స్ట్ లిస్ట్‌లో మనం ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అన్నాం కదా! ఈచ్ ఐటమ్ అనేది సేమ్ డేటా టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అన్ని ఇంటిజరే అవ్వాల్సిన అవసరం లేదు. లేదా అన్ని స్ట్రింగ్ అవసరం లేదు. సో కంబైన్డ్ టైప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే 1, లేదా ఇప్పుడు మనం స్ట్రింగ్ పెట్టుకొని ఇంకొక ఎలిమెంట్ మనం ఫ్లోట్ ఇచ్చుకోవచ్చు. అలా దాన్ని మనం హెటెరోజీనియస్ టైప్ అంటాం. ఓకేనా? సో లెట్స్ సీ హౌ వీ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ ఇన్ పైథాన్. ఓకే. సో జనరల్‌గా మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక లిస్ట్ నేమ్, మనం ఆ లిస్ట్‌కి ఒక నేమ్ ఇచ్చుకొని అండ్ మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ నథింగ్ బట్ ఈక్వల్ టు. ఓకే. అండ్ మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? టు డిఫైన్ ద ఐటెమ్స్. సో ఇప్పుడు సింటాక్స్ చూస్తే లిస్ట్ నేమ్, దిస్ ఈస్ ద నేమ్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఓకే, అకార్డింగ్ టు ద యూజ్ కేస్. దెన్ యూ విల్ యూజ్ ద అసైన్‌మెంట్ ఆపరేటర్ టు డిఫైన్ ఇట్స్ వాల్యూస్. ఓకే. నౌ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనం ఏ ఐటెమ్స్ అయితే ఈ లిస్ట్‌లో ఉండాలో అవి కామా సెపరేటెడ్ వాల్యూస్ కింద ఇచ్చుకుంటాం. అంటే ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3, అండ్ సో ఆన్. ఎన్ని ఎలిమెంట్స్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూస్తే మై లిస్ట్ ఈక్వల్స్ టు నేను 1, 2, 3 ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూస్తే నేను ఫస్ట్ ఎలిమెంట్స్ నంబర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఎలిమెంట్ నేను స్ట్రింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫ్లోట్ ఇచ్చాను. నెక్స్ట్ ఈవెన్ మనం ఇంకో లిస్ట్‌ని కూడా ఒక ఎలిమెంట్ కింద, ఒక ఐటెమ్ కింద ఇచ్చుకోవచ్చు ఇందులో. సో దట్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ లిస్ట్. ఓకే. నౌ లిస్ట్ ఇండెక్సెస్. ఓకే. సో మీరు లిస్ట్‌ని ఆహ్, లిస్ట్ మనం చెప్పాక ఆర్డర్డ్ వేలో స్టోర్ చేస్తుంది ఎలిమెంట్స్ అనేసి. సో అది లిస్ట్ మీరు వెనెవర్ యూఆర్ క్రియేటింగ్ లిస్ట్, లిస్ట్ అనేది మీకు డిఫాల్ట్‌గా ఇండెక్సెస్ క్రియేట్ చేస్తుంది ఆ ఎలిమెంట్స్ పైన. సో దేర్ ఆర్ 2 ఇండెక్సెస్. ఓకే, పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగెటివ్ ఇండెక్సింగ్ అంటాం. సో మీరు లిస్ట్ స్టార్టింగ్ అంటే లెఫ్ట్ ఎక్కడి నుంచి స్టార్టింగ్, లెట్స్ సీ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఓకే. సో ఇది ఇక్కడ నుంచి దిస్ ఈస్ కాల్డ్ స్టార్ట్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, ఇది ఫిఫ్త్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ నుంచి మీరు ఎండ్‌కెళ్తుంటే దాన్ని పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు. అలా కాకుండా మీరు రివర్స్‌లో వద్దాం అనుకున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ నెగెటివ్ ఇండెక్సింగ్. సో ఇప్పుడు మీరు పాజిటివ్ ఇండెక్సింగ్ చూస్తే ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఓకే. ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 0th పొజిషన్ దగ్గర ఉంటుంది. సో సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ పొజిషన్ అండి. ఓకేనా? ఏ పొజిషన్ దగ్గర ఆ ఎలిమెంట్ ఉంది. సో పైథాన్‌లో లిస్ట్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే. 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. సో ఈ పొజిషన్ వాడి మనం ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం మళ్ళీ ఫెచ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు రివర్స్‌లో వద్దాం అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వెళ్ళకుండా రివర్స్ నుంచి వద్దాం అనుకున్నప్పుడు నెగెటివ్ ఇండెక్సింగ్. ఎలా అంటే ఇక్కడ అది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే -1 అంటే లాస్ట్ ఎలిమెంట్. -2, -3 అలా మీరు బ్యాక్‌వర్డ్ రావచ్చు. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్.